హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ వంటలు. ఇప్పుడు మనం చేయబోతుంది సాబుదానా పాయసం. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా, వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని సాబుదానా వేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని అందులో సాబుదానా వేసి వాటర్ వేయండి. అది బాయిల్ కావాలి. అది బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయ్యేటప్పుడు ఇట్లా మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది అతుక్కోకుండా ఉంటుంది, లేదంటే మొత్తం అతుక్కుంటుంది. మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పటి వరకు కాజు, బాదం, కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. మీరు కూడా అట్లా చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్న తర్వాత గీ వేసుకోండి. ఇంకో గిన్నె పెట్టుకొని గీ వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక అది కొంచెం వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అట్లే కలుపుతూ ఉండండి. వేయించుకున్న తర్వాత ఇది సేమియా వేయండి. గోల్డెన్ ఫ్లేమ్లో వచ్చేవరకు అట్లే కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే మంచిగా గోల్డ్ కలర్ వస్తాయి. ఆ తర్వాత అవి ఒక ప్లేట్లో పెట్టుకొని అదే నెయ్యి మిలుగుతుంది కదా, ఆ నెయ్యిలో ఈ సేమియా వేయండి. మేము తీసుకుంది 10 రూపీస్ ప్యాకెట్, అది మొత్తం వేసేసిన. ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై అయ్యండి. అట్లనే ఫ్రై చేస్తూ ఉంటే మంచిగా గోల్డ్ కలర్ వస్తుంది. అట్లే ఫ్రై చేయండి ఒక 5-10 మినిట్స్. ఇట్లనే చేసుకోండి, మంచిగా వస్తుంది. ఆ తర్వాత ఇంకో గిన్నె పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసుకున్న తర్వాత అది కూడా బాయిల్ కావాలి. మంచిగా పాలు చిక్కగా బాయిల్ కావాలి. అవి కూడా ఆ తర్వాత షుగర్ 4 స్పూన్లు. మీకు స్వీట్ ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. మేమైతే ఇక్కడ 4 స్పూన్లు వేసుకున్నాం. మీకు ఎంత కావాలనిపిస్తే మీరు అంత వేసుకోండి. ఆ తర్వాత సేమియా ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది సేమియా వేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత మంచిగా ఇది పాలలో మంచిగా మిక్స్ చేయండి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత సాబుదానా ఇది కూడా కలిపేసుకున్న తర్వాత మంచిగా కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ కావాలా. అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేసుకోవాలా. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఇంతే. Goodbye.